శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు 1. PSLV-C-58 మిషన్లో భాగంగా ప్రారంభించబడిన పేలోడ్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మైక్రోగ్రావిటీ POM-3 మిషన్లో అన్ని ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ప్రకటించింది. 2. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO తన తాజా వాతావరణ ఉపగ్రహం INSAT-3 ADS-ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఇది భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. వాతావరణ అంచనా మరియు విపత్తు నిర్వహణను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఈ ఉపగ్రహం ISRO మరియు వివిధ వాటాదారుల మధ్య కఠినమైన పరీక్ష మరియు సహకారం యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది. 3. ఒక విశేషమైన ఆవిష్కరణలో శాస్త్రవేత్తలు పశ్చిమ కనుమలలోని జీవవైవిధ్య అడవులలో ఒక కొత్త జాతి చిన్న బల్లులను గుర్తించారు. వాటిని చిన్న డ్రాగన్లు గా అభివర్ణించారు. అగస్త్యగామ అంచు లేదా ఉత్తర కంగారు బల్లి అని పిలువబడే కొత్తగా కనుగొనబడిన జాతులు అగామిడే కుటుంబానికి చెందినవి. గరిష్టంగా 4.3 సెంటీమీటర్ల స్నౌట్ బిలం పొడవుతో దాని చిన్న పరిమాణంతో వర్గీకరించబడుతుంది. 4. ఒక సంచలనాత్మక అభివృద్ధిలో ఎలోన్ మస్క్ సహా స్థాపన చేసిన న్యూరోటెక్నాలజీ కంపెనీ అయిన న్యూరాలింక్ తన మొదటి మెదడు చిప్ను మానవునికి విజయవంతంగా అమర్చింది. ఇది మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేస్ల బాకిలు రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది మరియు భవిష్యత్తులో వైద్య చికిత్స మరియు మానవాభివృద్ధికి అనేక అవకాశాలను తెరుస్తుంది. 5. భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయత్నాలకు మార్గదర్శకంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO అభివృద్ధి చేసిన మహిళా రోబోట్ వ్యోమగామి వ్యోమ్మిత్ర ఈ సంవత్సరం 3వ త్రైమాసికంలో ఒక అన్క్రూడ్ మిషన్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. వ్యోమ, అంతరిక్షం మరియు మిత్ర, స్నేహితుడు అనే సంస్కృత పదాలకు పేరు పెట్టబడిన ఈ మిషన్ 2025 నాటికి దేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష విమానం. ప్రతిష్టాత్మకమైన గగనయాన్ మిషన్ వైపు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. 6. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ నివేదించిన ప్రకారం రష్యా వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన ప్రపంచ రికార్డును నెలకొల్పడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించాడు. తన దేశస్థుడు గెన్నాడి పడల్కా కక్ష్యలో 878 రోజుల మునుపటి రికార్డును అధిగమించాడు. 7. రక్షణలో భారతదేశం యొక్క స్వావలంబనను పురోగమింపజేయడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ IIT మద్రాస్ మరియు మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్లు 155 స్మార్ట్ మందుగుండు సామాగ్రిని అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా చేరాయి. ఈ సంచలనాత్మక సహకారం రక్షణ రంగంలో స్వదేశీకరణను సాధించే దిశగా సమిష్టి కృషిని నొక్కిచెబుతుంది. 8. నాసా యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ TESS ఒక ముఖ్యమైన ఆవిష్కరణను చేసింది. ఒక సూపర్ ఎర్త్ నివాసయోగ్యమైన జోన్లో ఉంది. ఇది జీవితానికి అనుకూలమైన పరిస్థితులకు ప్రకోపకరమైన అవకాశాలను అందిస్తుంది. ఈ ఆవిష్కరణ మన విశ్వంలోని గ్రహాల వైవిధ్యం మరియు మన సౌర వ్యవస్థకు మించిన నివాసయోగ్యమైన ప్రపంచాల సంభావ్యతపై వెలుగునిస్తుంది. 9. నాసా యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ TESS ఒక ముఖ్యమైన ఆవిష్కరణను చేసింది. ఒక సూపర్ ఎర్త్ నివాసయోగ్యమైన జోన్లో ఉంది. ఇది జీవితానికి అనుకూలమైన పరిస్థితులకు ప్రకోపకరమైన అవకాశాలను అందిస్తుంది. ఈ ఆవిష్కరణ మన విశ్వంలోని గ్రహాల వైవిధ్యం మరియు మన సౌర వ్యవస్థకు మించిన నివాసయోగ్యమైన ప్రపంచాల సంభావ్యతపై వెలుగునిస్తుంది. 10.
ఆల్ఫాబెట్ యొక్క గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఇటీవల తన చాట్బాట్ను రీబ్రాండ్ చేసి కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను పరిచయం చేసింది. ఈ చర్య గూగులే దాని ప్రత్యర్థి ఓపెన్ఐతో ప్రత్యక్ష పోటీలో ఉంచుతుంది. ఇది కొనసాగుతున్న AI రేసులో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. 11 మన గ్రహం యొక్క మహాసముద్రాల విస్తారమైన విస్తీర్ణం మరియు భూమి యొక్క వాతావరణం యొక్క క్లిష్టమైన నృత్యం వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి మరియు పోరాడటానికి కీలక రహస్యాలను కలిగి ఉన్నాయి. ఇటీవలి సంచలనాత్మక చర్యలో నాసా ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్, ఓషన్ ఎకోసిస్టమ్ పేస్ మిషన్ను ప్రారంభించింది. ఈ రహస్యాలను అన్లాక్ చేయడానికి కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గాలి, నీరు మరియు జీవితం మధ్య సంక్లిష్ట పరస్పర చర్యల గురించి మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తుందని వాగ్దానం చేస్తుంది. ఇది మన గ్రహం యొక్క మారుతున్న వాతావరణంపై అమూల్యమైన అంతర్దృష్టులను అందిస్తుంది. 12 ఎపిక్ ఫౌండేషన్ ఇటీవలే మిల్కీవే టాబ్లెట్ను ఆవిష్కరించింది. పాఠశాల పిల్లల విద్యా అవసరాల కోసం రూపొందించబడిన, భారతదేశంలో రూపొందించబడిన సాంకేతికత యొక్క కొత్త శకానికి నాంది పలికింది. ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి, భారతదేశంలో పూర్తిగా మరమ్మతులు చేయదగిన మరియు అప్గ్రేడబుల్గా రూపొందించబడిన మొట్టమొదటి ఉత్పత్తి మిల్కీవే టాబ్లెట్ అని నొక్కి చెప్పారు. ఇది స్థిరత్వం మరియు ఆవిష్కరణల కోసం ఒక బెంచ్మార్క్ను సెట్ చేస్తుంది. 13 ఐఐటి జమ్మూకి చెందిన ప్రొఫెసర్ కరణ్ నత్వానీ సౌండ్ టెక్నాలజీపై ఆధారపడే అద్భుతమైన యాంటీ డ్రోన్ సిస్టమ్ను రూపొందించారు. ఈ వినూత్న విధానం స్థోమత మరియు వినియోగదారు స్నేహపూర్వకతను నిర్ధారిస్తుంది. విజువల్ లేదా రాడార్ టెక్నాలజీని ఉపయోగించే సాంప్రదాయ పద్ధతుల వలె కాకుండా, నత్వానీ వ్యవస్థ డ్రోన్లను వాటి ప్రత్యేక ధ్వని సంతకాలను విశ్లేషించడం ద్వారా ఖచ్చితంగా గుర్తిస్తుంది. 14 టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL అభివృద్ధి చేసిన మొదటి గూఢచారి ఉపగ్రహాన్ని ఏప్రిల్లో స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రయోగించేందుకు భారతదేశం సిద్ధమవుతోంది. విచక్షణతో కూడిన సమాచార సేకరణ కోసం రూపొందించిన ఈ ఉపగ్రహం నిజ సమయ పర్యవేక్షణ మరియు భూ నియంత్రణను అందించడం ద్వారా దేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. 15 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పిల్లలు మరియు యువతలో అంతరిక్ష శాస్త్రం పట్ల సహజమైన ఉత్సుకతను పెంపొందించడానికి యువ శాస్త్రవేత్త కార్యక్రమం, యువ విజ్ఞాన కార్యక్రమం యువిక-ను పరిచయం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని స్పేస్ సైన్స్, టెక్నాలజీ మరియు అప్లికేషన్స్ పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం యువిక లక్ష్యం. ఈ కార్యక్రమం STEM రంగాలపై ఆసక్తిని రేకెత్తించడానికి మరియు అంతరిక్ష అన్వేషణలో భవిష్యత్ ప్రతిభను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. 16 నాసా మరియు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ JAXA మధ్య ఒక అద్భుతమైన సహకారంతో లిగ్నోసాట్ ప్రోబ్ అని పిలువబడే ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహం త్వరలో ప్రయోగానికి సిద్ధంగా ఉంది. సుమిటోమో ఫారెస్ట్రీ భాగస్వామ్యంతో క్యోటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేయబడింది. ఈ వినూత్న కార్యక్రమం స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అంతరిక్ష ప్రయాణ కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. 17 FD విధానంలో సవరణ ద్వారా భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు FDI తెరవడం ద్వారా ఒక ముఖ్యమైన అడుగు వేసింది.
ఈ చర్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించిన ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా పెట్టుబడిదారులను ఆకర్షించడం, వ్యాపారాన్ని సులభతరం చేయడం మరియు వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 18 మైక్రోసాఫ్ట్ మరియు ఐక్రియేట్ మధ్య సహకారంతో ఎంపెల్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎమర్జింగ్ లీడర్స్ కోసం ఐక్రియేట్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం. ఆర్థిక వృద్ధి మరియు ఆవిష్కరణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI శక్తిని ఉపయోగించుకునే భారతదేశం యొక్క అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ వ్యాసం భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై చొరవ మరియు దాని సంభావ్య ప్రభావం యొక్క వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది. 19 ఊహాత్మక యంత్రాలు ఐఎమ్ నేతృత్వంలోని ఒడిస్సియస్ అంతరిక్ష నౌక ఒకప్పుడు జాతీయ అంతరిక్ష ఏజెన్సీల డొమైన్ను సాధించింది. చంద్ర ఉపరితలంపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్. ఈ ల్యాండ్ మార్క్ ఈవెంట్ అటువంటి ఘనతను సాధించిన మొదటి వాణిజ్య వెంచర్గా గుర్తించబడింది. ఇది అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ రంగం ప్రమేయంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. 20 ఒక సంచలనాత్మక భాగస్వామ్యంలో నోకియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc భారతదేశంపై ప్రత్యేక దృష్టి సారించి 6G సాంకేతిక పరిశోధన మరియు దాని వాస్తవ, ప్రపంచ అనువర్తనాలకు మార్గదర్శకంగా నిలిచాయి. బెంగుళూరులో నోకియా కొత్తగా ప్రారంభించిన 6G ల్యాబ్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ సహకారం 6G ఎయిర్ ఇంటర్ఫేస్లో మెషిన్ లెర్నింగ్ను ఏకీకృతం చేస్తూ రేడియో టెక్నాలజీల నుండి ఆర్కిటెక్చర్ వరకు 6G సాంకేతికత యొక్క వివిధ కోణాలను పరిశీలిస్తుంది. 21 సాంకేతిక పురోగతి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఒక స్మారక పురోగతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఎడు రాడే సహకారంతో భారతదేశపు అతిపెద్ద రిమోట్ పైలట్ శిక్షణా సంస్థ RPTO ను ప్రారంభించింది. 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ చొరవ ఏకకాలంలో 9 మీడియం క్లాస్ డ్రోన్లను ఎగురవేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. డ్రోన్ టెక్నాలజీ శిక్షణలో ముందుంది. 22 కొత్తగా కనుగొన్న ఉత్తర ఆకుపచ్చ అనకొండ శాస్త్రీయంగా యునెక్టెస్ అకాయిమా అని పేరు పెట్టబడింది. సహజ ప్రపంచం గురించి మన అవగాహనలను సవాలు చేస్తుంది. 26 అడుగుల పొడవు మరియు 200 కిలోల బరువుతో ఆశ్చర్యపరిచే విధంగా ఈ అనకొండ కొలతలు గతంలో నమోదు చేయబడిన వాటికి మించి ఉన్నాయి. దాని తల పరిమాణంలో మానవుడితో పోల్చదగినది మరియు కారు టైర్ వలె వెడల్పుగా ఉన్న శరీరం పాము యొక్క అపారమైన పరిమాణాన్ని మరియు బలాన్ని నొక్కి చెబుతుంది. 23 మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ పరిశోధకుల సహకారంతో పాసిట్రోనియం యొక్క లేజర్ శీతలీకరణను విజయవంతంగా ప్రదర్శించారు. ఇది స్వల్పకాలిక హైడ్రోజన్ వంటి పరమాణువు. ఇది బౌండ్ స్టేట్ క్వాంటం ఎలక్ట్రోడైనమిక్స్కు అనువైన పరీక్షా స్థలాన్ని అందిస్తుంది. 24 ఫిజికల్ రివ్యూ లెటర్స్లో ఇటీవల ప్రచురితమైన పేపర్లో ఈజెస్ బృందం 70 నానోసెకండ్ అలెక్సాండ్పుల్స్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించి 380 కెల్విన్ 106.85 డిగ్రీల సెల్సియస్ నుండి 170 కెల్విన్ -103.15 డిగ్రీల సెల్సియస్ వరకు పాసిట్రోనియం అణువుల లేజర్ శీతలీకరణను వివరించింది. 25 తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC లో తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2035 నాటికి తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలనే భారతదేశ ప్రణాళికను ప్రకటించారు. ఈ కార్యక్రమం విశ్వం యొక్క అధునాతన అన్వేషణను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 26 తమిళనాడులోని కులశేఖరపట్టణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO
రెండవ అంతరిక్ష నౌకాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దేశం యొక్క ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాలలో విప్లవాత్మక మార్పులకు హామీ ఇస్తుంది. 27 క్రెస్ట్ అభివృద్ధి చేసిన ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫారం ను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరియు ఐఐటి మద్రాస్కి చెందిన ప్రొ. తిల్లై రాజన్ ప్రారంభించారు. ఈ ప్లాట్ఫారం పెట్టుబడిదారులు, ప్రభుత్వ పథకాలు మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలోని ఇతర కీలకమైన భాగాలను యాక్సెస్ చేయడానికి స్టార్టప్లకు కేంద్రీకృత కేంద్రంగా పనిచేస్తుంది.